500 రూపాయలు పెట్టుకుని 3:30 గంటలు 9 నిమిషాలు అంటే పొద్దున్న తెల్లరాట్లు వేసి స్నానాలు చేసి సినిమా థియేటర్కి వచ్చి ఇంటికి వెళ్ళే లోపల 5 గంటలు పడుతుంది. ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు సినిమా తీసావు? అక్కడ ఏమైనా ఉందా నీకేమన్నా భారతి? ఏమైనా ఉందా అసలు? ఇలాంటి సినిమా తెస్తా నువ్వు ఒక ప్యాన్ ఇండియా స్టార్ వాడుకోవడం ఎలాగ వాడుకుంటా నువ్వు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమాకి యాది అలా సినిమా నువ్వు ఇలా సెన్స్ ఉందా మీకు? మారుతిని అంటున్నాను, సినిమా మైనస్ అంతా మారుతుందే. ప్రభాస్ అన్నది ఏమీ లేదు. ప్రభాస్ అని యాక్ట్ చేశాడు, మారుతి యాక్ట్ చెప్తే అదే యాక్ట్ చేయడు, కానీ ప్రభాస్ అని మిస్టేక్ లేదు. మిస్టేక్ అంతా మారుతుంది. అడ్రస్ మనం చెప్పాడు, కొండాపూర్ 71 ఎంతో చెప్పాడు పిల్లర్ నెంబర్. లొకేషన్ పెట్టు, నువ్వు లొకేషన్ పెట్టి చెప్తాను, వచ్చి మేము మాట్లాడతాం నీ దగ్గరకు. ఏం తీసివా సినిమా? ఒక ప్యాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తే పప్పుని చేసావు. ఇక్కడ ఒక ప్యాన్ ఇండియా స్టార్తో సినిమా తెలియదు ఎలా తెలుగు? ప్యాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉండాలా? సలారు, బాహుబలి, కలికి ఏ రేంజ్లో తీసుకున్నావు? అవతల వాడుకోలేదా? నువ్వేం వాడుకున్నావు? నువ్వు ఏమో వాడుకున్నావు. నువ్వు ప్రభాసం వాడుకుని నీకు చేత కాదు. మళ్ళీ పెద్ద హీరోలతో సినిమా తీయడం ముందుకు లైన్ కడేస్తావు. ఏందయ్యా అన్నా? ఇదో కళాఖండం అన్న విఎఫ్ఎక్స్. వావ్, వాట్ ఏ వండర్. వావ్, మాట్లాడుకోవాల్సిందే విఎఫ్ఎక్స్ గురించి కూడా. అంటే నాకు అర్థం కాలేదు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మరి వీళ్ళు ఎక్కడి నుంచి హైర్ చేసుకున్నారు? అంటే సినిమాలు తీసేవాళ్ళ, లేకపోతే సీరియళ్ళు చేసేవాళ్ళ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంటర్న్షిప్లు చేసుకొని 10th డిగ్రీలు అయిపోయా? నాకు అర్థం కాలేదు. మరి ఓవరాల్గా నాకైతే ప్లస్ పాయింట్ అనేది ఏమీ కనిపించలేదు. ఒకటే ప్లస్ పాయింట్, పాపం ప్రభాస్ చేసేటి సినిమా అంతే, అంతకు మించి నాకు ఇంకేం ప్లస్గా అనిపించలేదు. తర్వాత ఇప్పుడు ప్రభాస్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాడేమో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నన్ను బాగా చూపించాడు, అంతంత పెద్ద పెద్ద మాటలు, మారుతి అడ్రస్ ఇవ్వడం అదంతా. వచ్చేస్తారన్న మారుతి గారు, మీ ఇంటికి ఖచ్చితంగా జనాలు వస్తారు, అందరూ కలిసి నిండుగా భోజనం చేయండి. రాజాసాబ్ సినిమాలో మాత్రం హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి, నాకు నచ్చినాయి. ముగ్గురు హీరోయిన్లు, ఇంకో ఆరుగురు మంది ఉంటే బాగుంటుండే. కొంచెం యావరేజ్ అనిపించింది అన్న. సో మనకి ఏదైతే ప్రభాస్ గారి ఆయన షార్ట్ ఉంటుందో, ఆయన షార్ట్ తగ్గట్టు బడ్జెట్ పెట్టుకున్నారు, కానీ ఒక స్టోరీ, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ పెట్టుకోవాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, మన బుజ్జిగాడు లేదా డార్లీ మూవీ ఏదైతే కామెడీ టైమింగ్ చూసామో దాని వరకు 100% వాడుకున్నారు. దానికి ఎలాంటి నో డౌట్. కానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే అనేది జనాలకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. సింగిల్ స్క్రీన్లో చూసే వాళ్ళకైనా లేదంటే మాస్క్ అయినా అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది చాలా నెగిటివ్. అండ్ ఇంకొకటి మెయిన్ నెగిటివ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే ముస్లాట్ గెటప్ ఒకటి చెప్పి బాగా హైప్ చేసుకున్నారు. టీజర్లో అయినా ట్రైలర్లో అయినా సరే, ఈవెన్ ఈవెంట్స్లో కూడా చెప్పుకున్నారు సవాల్ వేస్తా అని చెప్పి. సవాల్ కాదు, లోపల ఆ సీన్స్ అయితే లేపిస్తారు. అవి దాని వరకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి, సినిమాలో లేని ఒక జోకర్ గెటప్ తీసుకొచ్చి ట్రైలర్ అన్నింటిలో హవా చేసి క్లైమాక్స్లో పెట్టారు. అది అసలు ఆయన అస్సలు చట్టవలేదు. అసలు ఎలా అంటే బయట జోకర్ చూస్తే అలా అనిపించింది, అస్సలు ఆయన చట్టవలేదు. కాకపోతే ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఎనర్జీ అయినా బాగుంది, కానీ అవన్నీ సినిమాకి అన్నెసరీ. ఎక్కడ వాళ్ళు ఏదో ఇరికించాలని పెట్టారు తప్ప, కమర్షియల్గా తీసుకోవాలని పెట్టారు తప్ప ఏది అవసరం లేదు. ముగ్గురు హీరోని అన్నెసరీగా ఇరికించారు, మొత్తం డిసప్పాయింట్మెంట్. కాకపోతే ఒక వింటేజ్ రెబల్ స్టార్ని చూసామని ఒక ఫీలింగ్ తప్ప సినిమాలో పెద్ద మ్యాటర్ అయితే ఏం లేదు. ఇంత హెవీ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి సినిమా 100%. కొంచెం డ్రాప్ అయింది, బట్ అది మన ప్రీ ఇంటర్వెల్లో మీకు తీసుకెళ్ళిపోయాడు. తన శక్తికి మించి చేశాడు భయ్యా. తన శక్తికి మించిన సబ్జెక్టు దాన్ని మ్యాక్సిమం 80% డీల్ చేశాడు. అసలు ఓటీపీ చెప్పాలనే గేటెడ్ కమ్యూనిటీ లోపల కూడా రానివాడు, ఆ ధైర్యంతోనే చెప్పాడు. కల్కి ఇస్ డిఫరెంట్, కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్, ఎవ్రీ మూవీ ప్రభాస్ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వీ కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఈజ్ అ యూనిక్ వన్. బాగాలేదనేది మూవీ చూసిన వాళ్ళని అడిగితే చెప్తారు, అవుట్ సైడ్ ఓన్లీ ట్రైలర్ రివ్యూ చూసిన వాళ్ళని అడగకండి. బాగలేదు కాదు, కొంచెం లెందీ ఉంది అంటే ఏంటంటే సెకండ్ హాఫ్లో లెందీ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ప్రభాస్ని చూడడానికి వెళ్ళొచ్చు మూవీ. మనం హీరోయిన్స్ అసలు సైడ్కి కనిపించారు అనమాట. ముగ్గురు టాప్ హీరోయిన్స్ మంచిగా ఉన్నారు, కానీ ప్రభాస్ స్టైల్ ముంగట ఎక్కడ కాదు. ఒక హిందీ సాంగ్ పెట్టిండు, అది సూపర్ కొరియోగ్రఫీ చేసిండు. ఆల్రెడీ ఓల్డ్ సాంగ్ బట్ సూపర్ కొరియోగ్రఫీ, చాలా బాగుంది. డ్రెస్సింగ్ అనేది టాప్, ఎక్సలెంట్ ఇచ్చాడు. ప్రభాస్ గారిని యంగ్ లుక్లో చూడాలనుకుంటే సినిమా వాచ్ చేయొచ్చు. చాలా బాగుంది కథ. ఎందుకంటే రాజయోగంలో ఉన్నటువంటి గతంలో రాజులు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, రాజుల కాలంలో దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంత ముఖ్యం అనేది ఈ కథలో తెలియజేశారు మారుతి గారు. కానీ హై గ్రాఫిక్స్ ఉన్నాయి, హై గ్రాఫిక్స్ మాత్రం కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అవి ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అవి ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు హై గ్రాఫిక్స్ వల్లనే కొంచెం మనం ఫీలింగ్స్ ఉంటాయి. సో యాస్టీస్గా ప్రభాస్ గారిని చూడాలనుకుంటే అసలు గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ప్రభాస్, వాటిన్నిటిని చూడాల్చుకోండి ఈ ఫిల్ము. అన్న వాళ్ళంతా చెత్త నా కొడుకులు. నిజంగా నేను ప్రభాస్ ఫ్యానే, నేను ఒక రివ్యూయర్నే.
ఒకవేళ బాగాలేకపోతే నిజంగా బాగాలేదనంట. 300 కాదు 500 పెట్టినా తక్కువ కాదు. నిజంగా ప్రభాస్ లాంటి హీరోని చూడాలి, ప్రభాస్ని ఒక ఫ్రెష్ లుక్స్లో చూడాలి అని అనుకుంటే ఈ సినిమాకి అయితే 100% రావాలి. నిజంగా అనిపించింది అన్న, ఒక డార్లింగ్ సినిమాలా, ఒక బుజ్జిగాడ్ సినిమాలా, ఒక స్వాగ్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు ఏదైతే మనం మిస్ అయిపోయినామో ఆ స్వాగ్ ఉందన్న. నిజంగా చెప్తున్నా, ఇంతకు ముందు చాలా మంది అన్నారు ఆయనకు ఒక యాక్షనే పనికొస్తుంది, మనకు ఒక కామెడీ రాదు, వానికి ఒక న్యూ లుక్స్తో నాకు రానిక రాదు, ఏమంటే బాడీ చూపించుకుంటాడు అని. ఆ అన్న ప్రతి ఎదవకి చెప్తున్నా, ఒక్కసారి అన్న పర్ఫార్మెన్స్ చూసి మీ హీరోల గురించి చూసుకోండి అని నిజంగా చెప్తున్నా. కొత్త ర్యాంప్ ఆడిచ్చిండు. ఎఫర్ట్స్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మారుతి గారికి. కొంచెం కొత్తగా అనిపించిందండి, మన తెలుగు సినిమానైనా మన తెలుగు డైరెక్టర్ అయినా. అసలు ప్రభాస్ లాంటి స్టార్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కొత్తగా యాక్షన్ కూడా ఇంతకు ముందుగా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా అనిపించింది. ఇంకా ప్రతి మూవీలో ఎంతో కొంత ఫ్లాస్ ఉంటాయి కదండి, ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఆ టీం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. బాగా వర్కౌట్ చేశారండి, అది బాగా డిస్కవర్ చేశారు. రేటింగ్ అంటే రేటింగ్ ఇచ్చి మనం తక్కువ చేయకూడదు ఒకరి వరకు. నేనైతే 3.5 to 4 వరకు అలా ఇస్తాను. మారుతి డైరెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నా, ఒక మంచి హీరో, ఒక లెజెండరీ హీరో, ఒక పాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు మంచిగా వాడుకొని ఉంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆగమైపోతుంది, ఆగం తీసిండు. ఆ కామెడీ ప్రభాస్ అన్న రాగానే లేస్తుంది కొన్ని విషయాల దగ్గర, దాని తర్వాత ఆగం పట్టిస్తుంది. వైడ్ షాట్లు మొత్తం డూప్ ప్రభాసం చేయించినట్టు అనిపించింది నాకు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్లు ఉన్నప్పుడే ప్రభాస్ అన్న వస్తుండు. ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, ఆయన రెబలిజం కానీ, అదేవిధంగా ఆయన లుక్స్ కానీ చాలా అల్టిమేట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం దెంగిపోతుంది, లాస్ట్ 30 నిమిషాలు మాత్రం మారుతి గారు రాసుకుండో మళ్ళీ ఇంకెవరితో బయట నుంచి తెప్పించుకొని రాజమౌళి గారు వచ్చి రాసిచ్చిండో నాకు అర్థం కాలే, కానీ అది మాత్రం అదిరిపోతుంది భయ్యా. 3 గంటల 9 నిమిషాల సినిమాలో ఇది బాగుందని కూడా ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ గారు చాలా తప్పు చేశారు. ఏం చేశారంటే ఈ స్టోరీని ఎన్నుకోవడం తప్పు చేశారు, డైరెక్టర్ని ఎంచుకోవడం ఇంకా తప్పు చేయడు. ఈ సినిమా ఏదైనా మైనస్ ఉందంటే అది మారుతిదే. చిన్న సినిమా తీయలేడు, హ్యాండిల్ చేయలేడు. ప్రభాస్ అంటే నిజంగా ఒక డైనోసార్లాగా వాడాలి తప్ప చిన్నపిల్లల చేపలు, చిన్న చేపలు, బెత్తులు ఇలా అనకూడదు. అసలు ప్రభాస్ని కట్అవుట్ ఏముంటుందో ఆ కట్అవుట్ దాకా జీవించాలా. ఏదో సినిమా చేద్దాం అనుకుని ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీసే అవకాశం మారుతికి దక్కింది. అలాంటితో ఎలా తీసుకోవాలి సినిమా? చాలా కంటెంట్ లేదు, కాన్సెప్ట్ ఏం లేదు. టైటిల్ కార్డు పట్టా కానించి కూడా సినిమా మనకి ఎక్కడ ఉందంటే పాటలకి ఫైట్లకి సంబంధం. బ్లాక్ బస్టర్ కొట్టాం అంతే. అందరు ఈ మూవీ చూడండి, చూసి అర్థం చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మూవీ. ఏం సినిమా తీసావయ్యా మారుతి? గుడిలో ఇస్తాము హారతి. అసలుకి సినిమా అంటే ఇది కదా బ్రో. ఎవరన్నారు బ్రో? అన్నారు కదా ప్రభాస్ కు డాన్స్ రాదు, కామెడీ రాదు, రొమాన్స్ రాదు అన్నారు కదా. ఇప్పుడు వచ్చి చూడండి, జోకర్ అన్నారు కదా, ఇప్పుడు వచ్చి చూడండి ప్రభాస్. జై ప్రభాస్, ఇప్పుడు రమ్మన్నారు బ్రో. ఇప్పుడు చూడండి, ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మాటలు. బ్యాక్గ్రౌండ్ అసలు అద్దరు కొట్టేసాడు బ్రో తమన్. అసలుకి మ్యూజిక్ బ్రో ఏమన్నా అసలుకి మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్. ఒక్కసారి చూస్తే సినిమా నుంచి బయటికి రారు అసలు. సినిమా ఒక్కసారి చూసారు కదా సార్, సినిమా ఒక్కసారి చూసారు కదా, అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. లాస్ట్ లో ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. సినిమా అసలుకి ఇది కదా ముసలి, అసలుకి అది కదా సీన్ అంటే. అసలు ప్రభాస్ మర్చిపోలేము ఆ సీన్కి. ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము, ఇంతకుముందు బాహుబలి ఇటన్నిటిలో, ఛత్రపతిలో చూసాం స్వరశాపని, దానికన్నా ఎక్కువగా కొట్టాడు దాన్ని, మామూలుగా కాదు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. చెప్తున్నాగా ప్రభాస్ అయినా కెరియర్ లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మూవీ. ఆయన ఫైట్ లైన్ ఏంది ముసైదులు ఫైట్ ఉంటానా అన్న, అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్నోళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్రాన్స్ కి ఎప్పుడు హిట్ సినిమానే. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నోళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అనే సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉన్నది, ఇంతవరకు ఎప్పుడు చూసాం. అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం, ఇది ఒక కామెడీ మూవీ. అంటే ఒక కామెడీ మూవీ, ఒక అర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారు నిజంగా హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకుని మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిలో, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా
చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఇప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్. అని నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసినామన్నా. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా, ఇట్లా కాలాలకు కూడా చెప్తున్నా, నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్లో మంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసింది. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మా ఫ్యాన్స్కి నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిండు. నిజంగా చెప్తున్నా, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో, మామూలు లేదు సినిమా అయితే. ప్రభాస్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. నవరసాలు పండించాడు ప్రభాస్ ఇంతవరకు చూసింది ఒకటే యాంగిల్. ఫైట్స్ అయితే పీక్స్ బ్రో, మామూలు లేవు. క్రోకోడైల్ కొడతాడు, బండకే చూసుకున్నట్టు కొడతా ఉంటాడు, మామూలు ఉండదు. ఆ కట్అవుట్ తోటి క్రోకోడైల్ కట్అవుట్ డామినేట్ చేశాడు. విఎఫ్ఎక్స్ ఇంకా మారుతి గారు చెప్పారు, దీనికి వంకబట్టి లేని అడ్రస్ ఇచ్చారు రండి అన్నట్టు. కొండాపూర్ అడ్రస్ ఆ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అయితే. అసలు వంకలేదు బ్రో. ఈ సంక్రాంతికి ఇట్టే ఉందంటే అది మా రాజేష్ సాబ్ అని 100% చెప్తున్నాడు. ఓన్లీ టాలీవుడ్ కాదు, ప్యాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి విన్నర్ మా రాజేష్ సాబ్. లాగ్ అని ఎవరు చెప్పారు ఇప్పుడు? ఒళ్ళి చూడండి, లోపల తెలుస్తుంది. ప్రభాస్ అన్నని ఏడ్ చేసే వాళ్ళు ఇలా చెప్తే చెప్పచ్చేమో కానీ చూడండి, ఓజీ ఫ్యాన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఏంటి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటి, అందరి ఫ్యాన్స్ లోపల ఉన్నారు, మామూలు లేరు భయ్యా. అసలు పీక్స్ మీ ఇంత జనాదరణ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కలెక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు 400-300 కోట్లు దాటిపోతా ఉంది. డే 1 500 కోట్లు దాటేలా ఉంది. ఇంకా ఇండస్ట్రీ రికార్డు బ్రో, మామూలు లేదు. చాలా చాలా బాగుంది మూవీ. రేటింగ్ 10కి 10 బ్రో. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. అసలు ప్రభాస్ గారు ఏంటి సార్ మీ లుకింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ గ్లామర్ మాత్రం అదిరిపోయింది. అసలు 3 హీరోయిన్లు ఉన్నారు, 3 హీరోయిన్లతో క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం మొత్తం ఎక్స్పోజింగ్, ఒక వేరే లెవెల్ కాస్ట్యూమ్స్, మొత్తం అద్దాల మేడ అంటారు కదా, అద్దాల సాంగ్స్ చాలా బాగుంది. ఎవరైనా చెప్తున్నా ట్రోల్ చేసేవాడు ఎవడన్నా బాగాలేదు అనేవాడికైతే ఇక్కడ ఎవరన్నా చెప్తే మాత్రం అయితే దాన్ని మామూలుగా ఉండదు, ఉత్కారేస్తారు మొత్తం. అసలు ఈ సినిమా అర్థం చేసుకుంటారా బాబు, మీరు సినిమా చూడండి, చూడక ముందుకు చూడండి సినిమా బాగాలేదు, ఫ్లాప్ ఉంది, మారుతి గారు అని బూతు మాటలు తిడుతున్నారు. అవసరమా? అరే నాయన, సినిమా స్టోరీ డిఫరెంట్గా ఉంది. చాలా మంది దయ్యం ఉంది, దయ్యం కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ మామూలుగా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది మన ఊహ. ఆ ఊహ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక 3D ఎఫెక్ట్లో ఒక లెవెల్లో ఒక చాలా బాగా తీశారు మూవీ. ఫస్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఆ బేస్ ఆ డైలాగ్స్ ఉన్నాయి చూడండి, బాబా ఏం చేసిండంటే అట్లా చేసిండు సార్. సెకండ్ పార్ట్ చూస్తే మాత్రం మొత్తం ఇట్లా బ్రెయిన్ అంతా బ్లాంక్ అయిపోయింది. అసలు లాస్ట్ దాకా చూసేదాకా అసలుకి ఏం అర్థమైంది, మొత్తం బ్లాంక్లో ఉండే. మా ప్రభాస్నే చూసుకుంటే కూర్చున్నాం. ఆ స్టోరీ ఏందో మాకు అదంతా అర్థం కాదు. కానీ ప్రభాస్ అయితే మాత్రం ప్రభాస్ లుక్ కానీ ప్రభాస్ బాడీ కానీ ఉంది చూడండి, అబ్బా ఏం తీసిండు అనుకోండి, అంతా తీసిండండి. అసలు ఆ బాగాలేదంటే వాళ్ళ రివ్యూలు అనేది పక్క పెట్టుకోండి అంతే, అదంతా మనకు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రభాస్ డైలాగ్స్ అంతే. ఇంకా మాకు ప్రభాస్ కట్అవుట్ చూస్తే చాలు, ఇంకా మూవీ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లా ఉంటుంది. అసలు ట్రైలర్కే ఫిదా అయిపోయినాం మేము. రాజాసాబ్ పాన్ ఇండియా స్టార్, నంబర్ వన్ సౌత్లోకి వెళ్ళి పాన్ ఇండియాలో వచ్చిందంటే బాహుబలితోని మన ప్రభాస్ సారే. ప్రభాస్ అంత హిట్ ఇప్పటికీ తెలుస్తుంది కదా, హాలీవుడ్లో గిట్ట ప్రభాస్. హాలీవుడే కాదు, బాలీవుడ్ యాక్టర్స్ ప్రభాస్తో చేయాలంటే చాలా వెయిటింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు చెప్పాలంటే ఈ మూవీకి ప్రతి యూనిక్ మూవీ ఇప్పటి నుంచి బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి మూవీ ఇట్టే, ప్రతిదీ కలెక్షన్ ఓరియంటెడే. ఈ మూవీ ఇట్ట చాలా కలెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ టైం ప్రభాస్ ఏంటంటే మిర్చిలు ఎలాగైతున్నాడో సేమ్ యాస్టీజ్ ఒక 15 years తర్వాత మళ్ళీ అలా లుక్కే ఉంది. ఇంకా స్మార్ట్గా అనిపిస్తున్నాడు. ఫిజిక్ అనేది ఇంకా లీన్ అయ్యిండు. ఆ డ్రెస్సింగ్ స్టైల్, హ్యాండ్సమ్. ఇంకా 3 హీరోయిన్లు పెట్టారు కానీ ప్రభాస్ ముంగట వాళ్ళు వేసి కనిపించారు. ఇప్పుడు మారుతి డైరెక్టర్ కనబడితే దండం పెట్టొచ్చు, ఆయనకి చేతులు ఎత్తి మొక్కొచ్చు. ఆయనకి అన్నారు ఆయనకి రాదు ప్రభాస్ని ఆయన హ్యాండిల్ చేయలేడని. డైరెక్టర్ ఆయన స్క్రీన్ ప్లే, ఆయన దర్శకత్వం దండం పెడుతున్నాం. అస్సలకి ప్రభాస్ని ఇలా చూపిస్తాడు అనుకోలేదు, అలా చూపించాడు.